అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బాల్య దశలోని చెరుకు తోటల్లో వేసవిలో చేపట్టాల్సిన యాజమాన్యం, తేనె పరిశ్రమ లాభదాయకంగా ఉండేందుకు శాస్త్రవేత్తల సూచనలు, టమాటాలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంట టమాటా. టమాటా పంటకు వేసవిలో రసం పీల్చు పురుగుల ఉధృతి వల్ల వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా 3 రకాల వైరస్ తెగుళ్లు టమాటాను ఆశించి నష్టపరుస్తాయి. తెల్లదోమ, పచ్చదోమల వల్ల ఈ వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. కాబట్టి ముందుగా రసం పీల్చు పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. టమాటాను నష్టపరిచే వైరస్ తెగుళ్లు నివారణకు సమగ్ర చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో పండించే కూరగాయ పంటల్లో టమాటా అనేది చాలా ముఖ్యమైన పంట. ఇక్కడ ఎండాకాలంలో మనకి ఎక్కువగా వైరస్ తెగులు చాలా ఎక్కువగా ఆశించి టమాటా పంటను నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఆకుముడత తెగులు, అలాగే మొజాయిక్ తెగులు, అలాగే టమాటో స్పాటర్ విల్ట్ వైరస్. ఈ 3 తెగులు కూడా మన టమాటా పంటలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మొదటగా ఆకుముడత తెగులు, దీన్ని మనము లీఫ్ కర్ల్ అంటుంటాము. దీనివల్ల మనకు 80 నుంచి 100% వరకు కూడా నష్టం కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా పైకి ముడుచుకొని ఉంటాయి, లేత ఆకులన్నీ కూడా. అలాగే మొత్తం దళసరిగా మారిపోయి చూడడానికి పేలుగా అంటే రంగు కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలపై మనకు ఎక్కువగా ఈ పూత మరియు పింద అనేది సరిగా నిలబడదు. దానివల్ల మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు వైట్ ఫ్లైస్ అంటే తెల్లదోమ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. టమాటాలో మొజాయిక్ తెగులు కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొజాయిక్ అంటే ఈ ఆకులన్నీ కూడా మనకు ముదురు ఆకుపచ్చ అలాగే లేత ఆకుపచ్చ రంగులో మొజాయిక్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన మొక్క కూడా ఎక్కువగా మనకు పూత తక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి రాదు. అలాగే మనకు టమాటాలో అతి ముఖ్యమైన వైరస్ తెగులు టమాటో స్పాటర్ విల్ట్ వైరస్ అంటుంటాము. ఇది ఎక్కువ మనకు త్రిప్స్ అంటే తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా మనకు పైకి ముడుచుకొని ఉంటాయి. అలాగే మొక్క యొక్క కాండంపై మనకు గోధుమ వర్ణ మచ్చలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆకులపై పసుపు వర్ణ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి మనకు గోధుమ వర్ణ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. టమాటాలో వైరస్ తెగులకు సమగ్ర వైరస్ నివారణ చర్యలు మనం పాటించాలి. దీనిలో మొదటగా మనము లోతైన దుక్కులు వేసుకోవాలి, వేసవి దుక్కులు వేసుకోవాలి. అలాగే విత్తనాన్ని కూడా మనము ఆరోగ్యకరమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకుంటూ ఉండాలి. పొలంలో ఎక్కువగా మనం జిగురు రంగు అట్టలు, నీలి రంగు లేదా పసుపు రంగు జిగురు రంగు అట్టలు మనం ఎక్కువగా వాడుకోవాలి. ఈ రాసాయనిక మందులు చూసుకున్నట్లయితే మనకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per liter, అలాగే ఫిప్రోనిల్ 2 ml per liter వంటి రాసాయనిక ద్రావణాలు వాడి ఈ వాహకాలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే మనం చాలా వరకు కూడా ఈ వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలం, గడ్డు కాలం. ఇప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలకు పశుపక్షాదులే కాకుండా ఇటు మొక్కలు కూడా దెబ్బతింటాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి నుంచి మార్చి మధ్య నాటిన చెరుకు తోటలు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నాయి. ఇప్పుడు ఉండే అధిక వేడి, వడగాల్పులకు చెరుకు తోటల్లో పిలక పెరగక అక్కడక్కడ మొక్కలు చనిపోయి అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక బాల్యదశలోని చెరుకుకు ప్రధాన సమస్య అయిన పీక పురుగు ఉధృతి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉండే అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి బాల్యదశలోని చెరుకును గట్టెక్కించాలంటే ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఏప్రిల్ మే మాసాల్లో వేసవిలో ఏదైతే చెరుకు తోటలు ఏవైతే మధ్యకాలిక రకాలు యాజమాన్యం మనం చూసుకుంటే కోస్తా ప్రాంతంలో ఏదైతే మొన్న ఫిబ్రవరి నెలకు నాటిన మొక్క తోటలు వేయవలసిన ఏదైతే నత్రజని ఎరువులు 45 రోజులు అవుతుంది కాబట్టి మొదటి దఫా నత్రజని ఎరువులు మనం ఎకరాకి సుమారుగా 23 కిలోల వరకు ఆ నత్రజని చెరువులు ఇప్పుడు వేయమని మనం సిఫార్సు చేస్తున్నాం. అదేవిధంగా కార్సి తోటలు కూడా వేయాల్సిన రెండో దఫా ఎరువుల్ని ఇప్పుడు వేస్తున్నారు. ఈ పీక పురుగు ఉధృతి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ డిసెంబర్ నెలలో నాటినన్నిటికీ ఇప్పుడు మట్టిని ఎగదోసే కార్యక్రమం కూడా చాలా వరకు తోటల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మాసం ఇదే విధంగా మే మాసంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఈ నీటి ఎద్దడి గురి కావడం జరుగుతుంది. నీరున్న వాళ్ళు వారం 10 రోజులకు నీటిని పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. డ్రిప్ పద్ధతిలో నీరు పారించుకోవాల్సిన మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నీటి తడుల్ని ఇవ్వలేనో పూర్తిగా వర్షాధారంగా ఉండే రైతులు పూర్తిగా బెట్ట పరిస్థితులు రాకుండా 25 గ్రాములు యూరియా 25 గ్రాములు పొటాషియంని కలిపి మనం పిచికారీ చేసుకోవడం ఈ లేత తోటల విషయంలో చాలా అత్యవసరం. ఈ మే నెలలో ఏప్రిల్ నెలలో చెరుకులో ఈ కలుపు నివారణ కోసం 400 గ్రాముల మెట్రోబిజన్ అదేవిధంగా 800 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ని కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం చెప్తున్నాం. ముఖ్యంగా కారిసి తోటల్లో ఇది చేస్తున్నప్పుడు ఏదైతే ఈ ఎక్కువ మోతాదులో కొంతమంది రైతాంగం మెట్రోబిజన్ వాడుతున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితులను ఎక్కువ మోతాదులో వాడకూడదు. అదేవిధంగా ఈ ఏదైతే 45 నుంచి 90 రోజుల మధ్య రోజుల్లో కూడా పిచికారీ చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు పెరగడం, పీక పురుగు సమస్య ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ పీక పురుగుకి నివారణ చర్యలు చేపట్టడంలో రైకో కార్డులు తెచ్చుకొని వారం నుంచి 10 రోజుల గ్యాప్లో 4 సార్లు మనం ఈ గుడ్ల పరాన్నజీవులు విడుదల చేస్తే మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఈ రసాయనిక పద్ధతిలో మనం ఎస్ఫేట్ 1 గ్రాము మన పొడి మందును లీటర్ నీటికి కలిపి కానీ లేకపోతే క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ పీక పురుగుని కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చు. పిప్రోనిల్ గుళికలు రైతాంగం వేసుకుంటే కన్నా ఇది 0.3G గుళికలు అండి. వీటిని సుమారుగా ఒక 10 కిలోల ఎకరాకి వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మొజాయిక్ తెగులు లేత తోటల్లో ఈ ముదురు ఆకుపచ్చలో రంగులో ఉండి మచ్చలు ఏర్పడి మనకి ఏదైతే లేత ఆకుపచ్చ నుంచి ముదురు పచ్చ ఈ లక్షణాలు కనిపించిన తోటల్లో ఏదైతే మొజాయిక్ అని చెప్పుకొస్తున్నాం, ఈ మొజాయిక్ విషయంలో కూడా రైతాంగం ఈ పసుపు రంగుకు మారడం, అంచులు పసుపు రంగుకు మారడం, ఈ పరిస్థితుల నుంచి ఈ తెగులుకు వ్యాప్తి చేసే ఏదైతే పేనుబంక వీటి నివారణకి ముఖ్యంగా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ మొజాయిక్ని తెగుల్ని ఆశించే పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ తట్టుకునే స్వభావం ఈ పొటాషియం వేయడం వల్ల వస్తుంది కాబట్టి ఎకరాకి 80 కిలోలకు చొప్పున ఈ పొటాషియం అప్లై చేయడం అనేది ఎవరైతే తోటల్లో చేస్తారో అక్కడ ఈ మొజాయిక్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ చర్యలన్నీ చేపట్టడం వల్ల ఏదైతే మనకు ఉండే ఈ చెరుకు తోటలని చాలా వరకు మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇటీవల తేనెకు పెరుగుతున్న గిరాకీతో తేనె పరిశ్రమ అనేక మందికి ఉపాధి మార్గంగా ఆవిర్భవిస్తోంది. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగానూ, తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగానూ దోహదపడతాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో మిద్దె సాగు విస్తృతం అవటంతో మిద్దెలు, బాల్కనీలకు సైతం ప్రత్యేక రకమైన తేనెటీగలతో పెంపకాన్ని చేపట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగల్లో అనేక రకాలున్నప్పటికీ పెంపకానికి కొన్ని రకాలు మాత్రమే అనువుగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తేనెటీగల పెంపకం కూడా ఒక లాభదాయకమైన పరిశ్రమ. అయితే ఈ తేనెటీగల గురించి కనుక చెప్పాలంటే ఒక తేనె నుంచి ఒక తేనె ఒకటే కాకుండా తేనెటీగల పరిశ్రమ వలన మనకి వివిధ పంటల్లో కూడా మనకి పరపరాగ సంపర్కం చేయడం వల్ల కూడా పంటల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది అనేది విషయం అందరికీ తెలిసిన విషయమే.
అయితే సాధారణంగా తేనెటీగలు రకరకాలు ఎపిస్ మెల్లిఫెరా అనే జాతులు కానీ, అంటే ఐరోపా జాతులు కానీ, అలాగే ఎపిస్ సెరానా ఇండికా అంటే మన పుట్ట తేనెటీగలు అంటారు, ఇది దేశవాళీ తేనెటీగలు అంటారు. అలాంటి వాటిని కూడా పెంచి కొంత ఆదాయం సాధిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది డైరెక్ట్గా మన ఫారెస్ట్ నుంచి కూడా రాక్ బీ కానీ, అలాగే మనం లిటిల్ బీ అంటారు చిన్న తేనెటీగలు, వాటి నుంచి కూడా తేనెని సేకరించి కూడా మార్కెటింగ్ చేసి కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అంటే సాధారణంగా తేనెటీగలు మనుషులను కుడతాయి. ఇవి కుట్టని తేనెటీగ, కొండలేని తేనెటీగ అనేది కూడా ఒకటి ఉంది. దీన్ని స్టింగ్లెస్ బీస్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని పెంచడాన్ని మెలిపోనీ కల్చర్ అంటారు. ఇది కూడా ఒక రకమైన తేనెటీగలు. ఇవి చాలా చిన్న సైజు ఉంటాయి. ఇవి పెద్ద దానికి స్టింగ్ ఉండదు కాబట్టి సులభంగా వీటిని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ తేనెటీగలు అనేవి జనరల్గా తొర్రల్లోనూ, అలాగే మట్టి గోడల్లోనూ వాటిలో కూడా ఇవి పెడతాయి. ఇవి దీని నుంచి వచ్చే తేనె అనేది చాలా ఎక్కువ కూడా మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా అనేక రకాల మనకి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ తేనె వాడతారు. ముఖ్యంగా మనకి విశాఖ జిల్లా అక్కడ కూడా అరకు ప్రాంతంలో కూడా మనకి కొండజాతి ప్రజలు కూడా వాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా దీన్ని తేనెటీగల్ని ఒక సొరకాయల్లోనూ, అట్లాగే ఒక చెక్క పెట్టెల్లో కానీ, ఒక వెదురు గొట్టాల్లో కూడా ఈ తేనెటీగల్ని ఇంటి ముందు కూడా పెంచుకొని జ్వరం లాంటివి కనుక వచ్చినప్పుడు కూడా ఆ తేనెని వాడడం కానీ అలాగ చేసి కొన్ని వ్యాధుల నివారణకు కూడా వీటిని కూడా ఉపయోగించుకోండి. అయితే ఈ స్టింగ్లెస్ బీస్ అవి ఉపయోగాలు కనుక చూసినట్లయితే దీని నుంచి వచ్చే తేనె మాత్రం చాలా తక్కువ క్వాంటిటీయే వస్తుంది. సంవత్సరానికి సుమారు 1 కేజీ నుంచి కేజీన్నర మాత్రమే తేనె వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు ఎక్కువగా ఆ పూలు ఉన్న తోటలు కానీ అందుబాటులో కనుక ఉంటే ఎక్కువ కూడా తేనె వచ్చే అవకాశం కూడా ఉంది. సుమారు దీని విలువ కూడా కేజీ తేనె విలువ 3,000 నుంచి 5,000 వరకు కూడా మనకి రకరకాల మార్కెట్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ విక్రయిస్తున్నారు. వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటిని తీసుకెళ్ళి పోలినేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. అంతే ఒక తేనె కోసం కూడా చాలామంది మనకి మిద్దె తోటల పెంపకదారులకు కూడా ఈ తేనెటీగల పెట్టెల కోసం కూడా కేవీకేని కూడా మనకు అడుగుతూ ఉన్నారు. కుట్టని తేనెటీగల్ని మనము చెక్క పెట్టెల్లో కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా కొన్ని సపరేటు ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా మనకి కేరళ నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈజీగా దొరికే కొబ్బరి చిప్పలు వాటితో కూడా సొరకాయలు, అంతేకాకుండా వెదురు బొంగులు వాటిలో కూడా పెంచి ఈ మనం మిద్దె తోటల్లో కానీ, ఇంటి ముందు బాల్కనీలో కానీ ఎక్కడన్నా కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల్లో కానీ, అంతేకాకుండా మనకి డేట్ పామ్ లాంటి పంటల్లో కూడా పోలినేషన్ కోసం కూడా ఈ బాక్సుల్ని కొంతమంది అద్దెకు కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని బాక్సుల్ని కూడా కొనుక్కొని వాళ్ళ తోటల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో మనకి న్యాచురల్గానే ఈ తేనెటీగల యొక్క కాలనీస్ అనేది మనకి దొరుకుతాయి కాబట్టి కొంత శిక్షణా కార్యక్రమాలని కేవీకేల ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా కానీ వీటి మీద కూడా కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని చాలామంది కూడా ఈ కుట్టని తేనెటీగల పెంపకాన్ని చేపట్టి వాటి ద్వారా వచ్చే తేనెని కనుక అమ్మినట్లయితే మనకు పెద్ద మొత్తంలో కూడా మనం ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ మామూలు తేనెటీగలతో పాటు ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, అలాగే కాలనీ సప్లై చేయడము, తర్వాత తేనెని అమ్మడం ద్వారా కూడా మనము ఆదాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. యాసంగి పంటగా సాగైన వరి దాదాపు చివరి దశకు చేరుకుంది. మరో 20 రోజులు నీరందితే పంట చేతికి వస్తుందనుకునే లోపు పంటలకు నీటి సరఫరా ఆగిపోయింది. అలాగే వదిలేస్తే చేతికొచ్చే దశలో పంట చేజారిపోతుందని భావించి రైతులంతా ఏకమై తమ పంటకు జీవ తడులు అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో మంచినీటి చెరువు నింపేందుకు టన్నెల్ నిర్మాణం చేపట్టడంతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయని రైతులు చెబుతున్నారు. 2 కిలోమీటర్ల దూరం నుంచి నిజాంసాగర్ కాలువ వెళ్తున్నా నీరు పారని పరిస్థితి. ఇలాంటి సమయంలో సమీపంలోనే కాళేశ్వరం 21వ ప్యాకేజీ కాల్వలో అక్కడక్కడా నీరు ఉండడంతో 15 మంది రైతులు 60 ఎకరాల్లో వరిని రక్షించుకునేందుకు 2 కిలోమీటర్ల దూరంలోని పొలాలకు పైపులు వేసుకుని ఎట్టకేలకు నీళ్లు తరలించారు. రైతులకు భూగర్భ జలాలు అంతరించిపోవడం వల్ల బోర్లేసే పరిస్థితి ఒకవేళ ఉన్నా బోర్లు పడే అవకాశాలు లేవు. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక 45 మంది రైతులు మోటార్లు పెట్టుకొని ఈ ప్యాకేజీ నుండి వెళ్తున్నటువంటి గ్రావిటీ ద్వారా వెళ్తున్నటువంటి కాల్వ ద్వారా మోటార్లు పెట్టి పైప్ లైన్లు వేసి 1 నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా, అంటే దాదాపు ఒక రైతు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోవడం జరుగుతున్నది. దీని ద్వారా పంటలు పండిస్తున్నారు. దీని ద్వారా రైతులందరూ బాగుపడుతున్నారు. ఒకవేళ ఈ
గ్రావిటీ ఇట్లనే కంటిన్యూ అయినా ఈ ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా కానీ ప్రభుత్వం కూడా మా దగ్గర ఈ ఏదైతే రైతులు ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నారో ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి ప్లస్ పైప్ లైన్ వచ్చింది, ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తే మా రైతులు ఇంకా ఎప్పటికైనా ఇలాగే పంటలు పండించుకోనికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మా పక్క నుంచి వెళ్తున్నా కానీ మా ఊరికి నీళ్ళు వచ్చే దాఖలాలు లేవు. ఈ ప్యాకేజ్ కావచ్చు, దీని కింద ఉన్నటువంటి తాడెం నాలుకలు ఆ కిన్నలు కావచ్చు, ఈ 2 కిన్నెల ద్వారా మా చుట్టూ మా పక్కెళ్ళే పోతుంది, మా సిర్పూర్ గ్రామంకు నీళ్ళు రావు. అందుకే మేము ఇదొకటి కొత్త దాన్ని ఎంచుకున్నాం ఈ పద్ధతిని. పంటలకు నీరు పారించుకునే క్రమంలో మోటార్, పైప్ లైన్, ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలకు కలిపి ఒక్కో రైతుకు 1,00,000 వరకు ఖర్చయిందని, కాకపోతే తమ పంటలు ఎండిపోకుండా నీటి తడులు అందించుకోగలిగామంటూ రైతులు చెబుతున్నారు. మాకేందంటే 21 ప్యాకేజ్ మా పక్క నుంచి వెళ్తుంది, సిర్పూర్ నుంచి. మంచి చెరువు నింపుతామని చెప్పేసి టన్నెల్ స్టార్ట్ చేసారు. అయితే కాకపోతే ఈ టన్నెల్ ద్వారా మాకు గ్రౌండ్ వాటర్ ఇంకిపోయి మా పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మేము ఏం చేసినామంటే మాకు ఎక్కడ గత్యంతరం లేక దీంట్లో వాటర్ ఉన్నాయని చెప్పేసి ఒక 10 మంది రైతులం కలిసి మోటార్లు స్టార్ట్ చేసుకొని దగ్గర దాదాపు 200 ఎకరాలు వాడించుకుంటున్నామండి. ఈ దేశం నుంచి కొంచెం బాగానే వాడుతున్నాయి. ఒక్కొక్కరు రైతు 500 ఫీట్లు వేసినా కానీ వాటర్ రాలేవు. కాకపోతే ఈ పద్ధతి ఎంచుకున్న నుంచి మాకు వాటర్ వాడుతున్నాయి, మా పంటలు రక్షించుకున్నామండి. కాకపోతే కొంచెం ముందరికి వచ్చి ఈ వాటర్ని మా చెరువులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని, ఇంకా ముందు మేము పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుందని కోరుకుంటున్నామండి. ఈ వాటర్ వచ్చేసి మన శ్రీరామ్ సార్ బ్యాక్ వాటర్ అండి. అలిసాగర్ నుంచి ఇటు వెళ్తాయి, నేల్కల్ కెనాల్ నుంచి తాడెం ఇటు నుంచి వెళ్ళిపోతాయి. మాకు రావు అసలు. కాకపోతే మేము అలాని రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకొని పారించుకుంటామండి. కెనాల్ వాటర్ ద్వారా మాకు ఓపెన్ కెనాల్ ఉండి మా ఈ సిర్పూర్ విలేజ్ నుండి ముందుకు అండర్ గ్రౌండ్ వెళ్ళింది. దాని ద్వారా మా గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయినాయి. బోర్డు అసలు పోయట్లేదు. ఎందుకంటే మాకు వీలు ఉంది కాబట్టి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకు పైప్ లైన్ వేసుకొని ఈ లాస్ట్ స్టేజ్ ఉంది, ఓ పొలాలు ఒక 15 రోజులు 20 రోజులు అయితే అయ్యే స్టేజ్ అయిపోయేది ఉంది, ఎండిపోతున్నాయి అని చెప్పేసి ప్లాన్ చేసి మేము ఒక 15 మంది రైతులం కలిసి అండర్ గ్రౌండ్ వాటర్ ఇక్కడ తాడెంగినెళ్ళే కెనాల్కి వెళ్ళి ఇక్కడ మాకు కొద్దిగా వదిలిపించేసుకుని అండర్ గ్రౌండ్ వాటర్ నింపుకొని కెనాల్ ద్వారా పైప్ ద్వారా మోటార్లు పెట్టుకొని లైన్ వెళ్తున్నామండి. ఈ కెనాల్ నుండి తమ గ్రామ చెరువుకు పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలని, తద్వారా రైతులందరికీ సాగునీరు అందుతుందని వీరు కోరుతున్నారు. ఉద్యాన పంటల సాగులో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని రంజోల్ గ్రామ రైతు రమేష్ రెడ్డి. విభిన్న రకాల పంటలు, పండ్లు సాగు చేస్తూ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. గత ఏడాది డ్రాగన్ పంటను సీజన్లోనే కాకుండా అన్ సీజన్లోనూ సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. ప్రస్తుతం ఈ ఏడాది పుచ్చను ఎంచుకుని సాగు చేస్తున్నారు. బెడ్లను ఏర్పాటు చేసి మల్చింగ్ పరిచి పుచ్చను సాగు చేశారు. పుచ్చ సాగుకు తానే స్వయంగా నర్సరీ తయారు చేసి మొక్కలను నాటుకున్నాడు. ప్రస్తుతం పుచ్చ పంట కాయ ఎదిగే దశలో ఉంది. నేను గత 7 సంవత్సరాల నుంచి 7 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చేస్తున్నాను. అలాగే అది కాకుండా మేము ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా హార్టికల్చర్ సంబంధించిన అన్ని క్రాప్స్, ఆల్మోస్ట్ వాటర్ మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, రెగ్యులర్గా జింజర్ కల్టివేషన్ కానీ, బనానా కల్టివేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం గత 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 10 ఫీట్ డిస్టెన్స్లో పోల్స్ ఉన్నాయి. మధ్యలో 10 ఫీట్స్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో మేము ఎప్పుడు కూడా ఇంటర్ కల్టివేషన్ చేయలేదు. ఇది జనరల్గా వాటర్ మెలన్లో రెగ్యులర్ ప్లాంటేషన్ చేస్తే 90 డేస్ పడుతుంది. 90 డేస్ తర్వాత 90 to 120 డేస్ రైపెనింగ్ స్టేజ్ అనమాట. మనం ఇత్తు పెట్టినప్పటి నుంచి 40 డేస్ వరకు వెజిటేటివ్ గ్రోత్, 40 డేస్ నుంచి 60 డేస్ ఏమో మనకు ఫ్లవరింగ్ ఉంటుంది. 60 to 90 డేస్ ఏంటంటే ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్. 90 డేస్ నుంచి 120 డేస్ వచ్చేసరికి మనకు ఫ్రూట్ రైపెనింగ్ స్టేజ్ అనమాట. 120 డేస్ కల్లా రైపెనింగ్ అయిపోతుంది. మనం రైపెనింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకుంటాం. ఇది సీడ్ నేనే తయారు చేసుకున్న సింబా వెరైటీ ఒకటి, మ్యాక్సెస్ 2 రకాలు కూడా పెట్టినాం. ఒక లైన్ అది పెడితే ఒక లైన్ ఇది. మళ్ళీ దీంట్లో క్రాస్ పాలినేషన్ అవ్వాలి కంపల్సరీ కాబట్టి 2 వెరైటీస్లో క్రాస్ పాలినేషన్ జరిగితే ఏ విధంగా ఈల్డ్ వస్తుంది అనేది కంపారిజన్ చేస్తూ 2 రకాల వెరైటీస్ పెట్టినాం. ఎకరానికి వాటర్ మెలన్ జనరల్గా 7,000 నుంచి 8,000 మొక్కలు పెడతా ఉంటారు. స్పేసింగ్ ఎక్కువ అవుతుందంటే ఏరేషన్ అనేది తక్కువ ఉంటుంది. గాలి తగలకపోవడం వల్ల, ఎండ తగలకపోవడం వల్ల గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మొక్కకు మంచి డిస్టెన్స్ ఇచ్చి పెట్టుకోవాలి. సో నేనే 5,000 నుంచి 5,500 మాత్రమే పెడుతున్నాను. సో దట్ ఏంటంటే ఏరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ ప్లాంటేషన్ కానీ వాటర్ మెలన్ ప్లాంటేషన్ చేసిన దాంట్లో కూడా నేను 6 ఫీట్ డిస్టెన్స్ బెడ్ తీసుకొని 3 ఫీట్స్కి ఒక ప్లాంట్ పెట్టుకున్నా. సో దీనివల్ల ఏంటంటే 3 ఫీట్స్కి బెడ్లో 2 సైడ్స్ అనమాట. 2 మొక్కలు పెట్టాం. 2 మొక్కల తర్వాత మళ్ళీ 3 ఫీట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 మొక్కలు. ఈ విధంగా 5 నుంచి 5,500 మొక్కలు పట్టేటాగా కవరేజ్ పెట్టుకున్నాము. ఒక హోల్ వదిలేసి ఇంకో హోల్ అనమాట. అయితే 1.5 ఫీట్కి హోల్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఏంటంటే అదే కవర్లో మళ్ళీ కొత్త క్రాప్ తీసుకోవాలి, మళ్ళీ కొత్త క్రాప్ వేయాలనుకుంటే కనుక కూరగాయలు కానీ మళ్ళీ వాటర్ మెలన్ వేయాలనుకున్నా కూడా రైతుకి వదిలేసిన హోల్లో మళ్ళీ ఇంకొక క్రాప్ మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే 5,500 ప్లాంట్స్ అనేది ప్రస్తుతానికి మేము ట్రై చేస్తున్నాం. దానివల్ల ఏరేషన్ అండ్ సన్లైట్ అనేది బాగా తగలడం వల్ల ఈల్డింగ్
ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది, కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది. మనము వాటర్ చూసుకుంటే కనుక ఇరిగేషన్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 2 hours వాటర్ ఇస్తాము. ఫర్టిగేషన్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు 15 minutes డ్రిప్లో ఫర్టిగేషన్ ఇచ్చినప్పుడు వాటర్ వదులుతూ ఉంటాము. ఆల్మోస్ట్ డైలీ వాటర్ వెళ్తాయి, కాకపోతే ఫిక్స్డ్గా అయితే 16 liters ఆల్టర్నేట్ డేస్ అయితే మేము వాటర్ అనేది ఇస్తాం. మొక్క ఎదుగుదలకి స్టార్టింగ్ ఫస్ట్ 1 week వరకు మేము 1919 డ్రిప్లో వదులుతుంటాము పర్ ఎకర్ 3 kgs లాగా. దాని తర్వాత మళ్ళీ డోస్ ఇంక్రీజ్ చేస్తాము. వెజిటేటివ్ గ్రోత్ కొంచెం బాగుంటుంది కాబట్టి అంటే NPK 126100 ఎకరానికి 5 kilos ఇస్తాము. దాని తర్వాత ఒక 2 weeks తర్వాత 5234 ప్లస్ 1919 ఎకరానికి 10 kilos చొప్పున ఆల్టర్నేట్ డేస్ ఇస్తాం. దీంట్లో ఇన్సెక్ట్స్ కానీ పెస్ట్ ప్రాబ్లం ఎక్కువ మెయిన్ ఏంటంటే త్రిప్స్ మెయిన్గా వస్తుంది. ఆకు వెనక భాగంలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు త్రిప్స్ అనేది అటాక్ జరుగుతుంది. దీనికి ఎల్లో స్టిక్ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్ ట్రాప్స్ కానీ ఇవి ఫస్ట్ నుంచి కూడా పెట్టుకోవాలి. ఎకరానికి 6 నుంచి 10 చొప్పున స్టిక్ ట్రాప్స్ పెట్టుకోవాలి. అది కాకుండా ఫ్రూట్ ఫ్లై, వైట్ ఫ్లై కోసము మనం బాక్సెస్ అరేంజ్ చేసుకోవాలి. దానిలో లూర్ పెడితే ఈ వైట్ ఫ్లైస్ కూడా కాయ డెవలప్ అయిన తర్వాత వైట్ ఫ్లైస్ వచ్చి అటాక్ చేస్తాయి కాబట్టి ఆ లూర్స్ కూడా పెట్టుకుంటే మనకు ఆ డబ్బాలు వచ్చి పడతాయి, ట్రాప్ అయిపోతాయి, చనిపోతాయి. పంటల సాగులో ప్రయోగాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు రమేష్ రెడ్డి. ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో సాగులో మెలకువలను పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. రైతులకు రాయితీపై వ్యక్తిగతంగా యంత్ర పరికరాలను సరఫరా చేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. గత ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ల పేరుతో రైతు బృందాలకు యంత్ర పరికరాలను అందజేయగా రైతులకు వ్యక్తిగతంగా పరికరాలను అందించే పాత ఒరవడిని వ్యవసాయ శాఖ తిరిగి 5 ఏళ్ల తర్వాత అమల్లోకి తెచ్చింది. ఏపీలో 75 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నారు. దుక్కి దున్నటం నుంచి కోతల వరకు అవసరమయ్యే పలు రకాల యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ప్రతి రైతుకి తైవాన్ స్ప్రేయర్లు, కల్టివేటర్స్, పవర్ వీడరు, అదేవిధంగా ఎంబీ ప్లౌస్, రోటోవేటర్లు, ఇటువంటి ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో గ్రూపు మోడ్లో కమ్యూనిటీ బేసిస్ మీద ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు మాత్రం ఇండివిజువల్ ఫార్మర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తైవాన్ స్ప్రేయర్స్ వచ్చేసి ఒక్కొక్క స్ప్రేయర్కి 10,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంబీ ప్లౌకి 91,800 ఫుల్ కాస్ట్ అయితే దానిలో 45,900 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కల్టివేటర్స్ 99 కల్టివేటర్స్ 43,350 దాకాను 21,675 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రోటోవేటర్కి 1,45,860 రూపాయలు ఉంది, దాన్ని 46,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. పవర్ వీడర్కి 67,320 ఫుల్ కాస్ట్ ఉంది, దానికి 33,660 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలంలో యంత్ర పరికరాలను రైతు గ్రూపులకు ఇవ్వటం వల్ల చిన్న రైతులకు, కౌలు రైతులకు ఇవి అందలేదని రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి యంత్ర పరికరాలను కొనుగోలు చేయటం సాధ్యం కావటం లేదని, రాయితీపై వ్యక్తిగత రైతులకు అందజేయటం వెసులుబాటుగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయం స్టార్ట్ అవ్వక ముందే రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ కూడా సబ్సిడీలో అందజేయడం జరుగుతుంది. రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, డ్రిప్ సామాగ్రి కానీ ఇంకా భవిష్యత్తులో ట్రాక్టర్లు, డ్రోన్ స్ప్రేయర్లు ఇటువంటివన్నీ కూడా ఆసక్తి కలిగిన రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పలు రకాల యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నారు. నాగళ్లు, గొర్రులు, గుంటకలు, లెవలర్లు, పిచికారీ యంత్రాలు, రోటావేటర్లు ఇలా అనేక రకాల పనిముట్లు ఉన్నాయి. వీటితో పాటు ఆయిల్ ఇంజన్లు, టార్పాలిన్ పట్టాలు కూడా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.